వినలేదా ఎక్సర్సైజ్ చేస్తున్నా గిట్లా లేచిందాయండి ఈ వయసులో ఎక్సర్సైజ్ అండి ఇష్టంతో చేసే పనికి కష్టమేముండదే అయినా వయసుతో ఏం పని నీ పని నువ్వు చేసుకో నా పని నేను చేసుకుంటా ఇప్పుడు నా కండలు పెంచే పని ఉంది అయినా ఇప్పుడు కండలు పెంచి ఏం ఉద్ధరించడుందో ఏం మాట్లాడుతున్నా పిచ్చిదానా నేను కండలు పెంచి దేశ దేశాలు తిరిగి అవార్డులు తీసుకొని ఈ ఊరికి మంచి పేరు తెస్తా అనుకుంటున్నా అబ్బో ఊరికి తర్వాత పేరు తీసుకొద్దు గాని ముందు ఊళ్ళో చేసిన అప్పుల సంగతి చూడు అందరూ ఇంటికత్తే నా ఇజ్జత్ పోతుంది ఒక్క 2 నెలలు ఉపయోగపట్టే నేను ఎటో చూస్తా మాయించిన గంతి ఆ దొంగ సూపులు చూసిన కాడికి మాయాలు గాని ఇయ్యాలన్న పనికి పోయేది ఉందా లేదా ఏమైందమ్మా పొద్దు పొద్దున్న నాన్న ఆడుకుంటాను ఆ ఈ వయసులో మీ నాన్న కండలు పెంచి కొండలు పడగొడతాడట ఏమైతే తీయమ్మా నానేదో ముచ్చట పడతాడు చేసుకొని ఇత్తి నువ్వు చేసుకో నాన్న ఇప్పుడు ముచ్చట పడితే ఆ తర్వాత నడుము పట్టుకుంటది ఆ తర్వాత మంచాల వాడు అవుతుంది ఆ తర్వాత నేను సేవలు చేసుడు కత్తది ఇవన్నీ నాకు అవసరమా నాకేం కాదు నాది మామూలు బాడీ కాదు ఒక్క బాడీ ఒక్క గుద్దు కుదిరితే గోడ వలిగిపోతుంది ఏది స్కూల్ పైన గోడనా అయినా ఇవన్నీ నీకెందుకే కాలేజ్ టైం అవుతుంది నువ్వు కాలేజ్కో మీ నాన్నతోని మస్తు మాట్లాడేది ఉంది సరే అమ్మా నాన్న అమ్మతో జాగ్రత్త బాయ్ ఓయ్ నీ సంగతి ఏంది మరి నా సంగతి ఏముంది నేను పనికోవాలి నేను పోతున్నా గట్లరా దారికి ఏమనుకుంటున్నావు ఏందిరా అప్పటి నుంచి చూస్తాను నా ఎంబడి పడతాను దొంగవా సైకోగానివా అయ్యో నా మొగ్గం చూస్తే దొంగల కనబడుతున్నాను అండి పుసుకున్న గంత మాట అన్నారు పుసుక్కున లేదు పాలకూర పప్పు లేదు అయినా నేను అన్నదంత తప్పేమున్నదిరా నీ మొఖం చూస్తేనే దొంగలు ఎక్కున్నావు అయినా పొద్దున్న నుంచి నా ఎంబడి ఎందుకు పడతానో చెప్పు పొద్దున్న నుంచి కాదండి మీ ఎంబడి పడబట్టి వారం రోజులు అవుతుంది వారం నుంచి ఎంబడి పడతాను మరి ఒక్క రోజైనా కనవలేదు ఏందిరా నాకు అంటే మీకు తెలియకుండా దూరం చూసుకుంటే మిమ్మల్ని ప్రేమించినండి ఏంది ప్రేమించినవా అసలు నేను ఎవరు ఏంది నాకు పెళ్ళైందా కాలేదని తెలుసుకోవాలి నువ్వు మీకు పెళ్ళాలన్నా తెలుసు నాకు పెళ్లి కాలేదని ఎవరు చెప్పారు నీకు అంటే నాకు పెళ్లి కాలేదు కదండి అంటే మీ కూడా పెళ్లి కానట్టే రే నీకేమైనా పిచ్చా అవునే నువ్వంటే పిచ్చి ప్రేమ ఏంది అవు నేనా పిల్లాన్ని ఆయపోయాన పోతే ఇంకేమంటారు మరి హలో బాబు ఎవరు నువ్వు ఇప్పుడే కనిపించినావు ప్రేమ అంటానో పెళ్ళి అంటానో వే అంటాను అసలు నీ కళ్ళకి నేను ఎట్లా కనబడతానా నీకేందే సూపర్గా ఉన్నావు ఆ బ్రహ్మదేవుడు నా కోసం నిన్ను ఇంత అందంగా ఉట్టించింది కావచ్చు ఏయ్ మాటలు మంచిగా రాని లేకపోతే బొక్కలు ఇచ్చి చేతిలో పెడతా ఎందుకు బంగారం అంత కోపం కాబోయే మొగుడిని అన్ని మాట్లాడితే కళ్ళు పోతాయి నువ్వు కనుక ఇప్పుడు ఇక్కడ నుంచి పోలేదనుకో నా చెప్పుతోటి నీ చెంపలు వలగొట్టా వీడికెళ్ళి పోరా అరే ఏడేంద్ర గిట్ల ఉరికత్తాడు ఏమైంది ఉరికత్తున్నావు వాళ్ళని గెలికినావా ఏ కాదురా మరి కుక్కలం పడవాడా ఏ కాదు జాయింగ్ చేస్తానా నువ్వేనా మనిషివేనా రా మధ్యాహ్నం పూట వాళ్ళని జాయిన్ చేస్తారా అరే అందరూ ఏ పొద్దున్నో ఏ సాయంత్రం జాయింగ్ చేస్తారు కానీ రంజిత్ గారు స్పెషల్ రా మధ్యాహ్నం పూటనే జాయింగ్ చేస్తా నయ్యం రా నువ్వు బాత్రూమ్ పోకుండా అన్నం తింటా అనలే ఇంకా చిచి అదేం పోలికరా అంత గలీజ్గా ఉంది నువ్వే కదా స్పెషల్గా అన్నావు అయ్యా నీకో దండం రా నీ నోట్లో నోరు పెట్టుడు నాది తప్పు సరే కానీ ఇయ్యాల నీ పోరిని కలిసి నీ ప్రేమ గురించి చెప్తావా లేదా కలుసుడైంది దానికి నా ప్రేమ గురించి చెప్పుడైంది అది నా మీద మాటల యుద్ధం చేసి కూడా అయిందిరా అంటే సెట్ అయినట్టున్నారా సెట్ లేదు ఫాగ్ లేదు సరేనట్లా దమ్మేసేద్దాంపా హలో నమస్తే నా కోసం వెతుకుతున్నావుగా నీకోసం ఎతకడానికి నువ్వేమన్నా ప్రభాస్వా మహేష్ బాబువా మరి ఎవరి కోసం వెతుకుతున్నట్టు నేను ఎవరి కోసం ఎత్తుకుతా నీకెందుకురా నీ పని నువ్వు వేసుకోపో. ఏంది రానా? నిన్న నువ్వు వే అన్నంగా ఏం లేదు కానీ ఇలా రా అంటే ఏమైందిరా నీకు? అయినా అన్నది నా పెళ్ళేమగా నువ్వు అను బంగారం. అయినా
అయినా నువ్వేంద్రా పరిచయం అయిందే నిన్న ప్రేమ పెళ్లి అని పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతాను. ఇంకా జెర్సేపు అయితే ఇక పిల్లలానే అంటావు కావచ్చు. పిల్లలు ఇప్పుడే అద్దు బంగారం, కొన్ని రోజులు ప్రేమించుకుందాం, ఆ తర్వాత పిల్లల గురించి ఆలోచిద్దాం. పరిచయం అయిన ఒక్క రోజుల్లో ప్రేమేంద్రా బంగారం నీకోటి చెప్పన్నా, ప్రేమ ఉండటానికి ఎంతో సమయం పట్టదు, ఒక్క క్షణం చాలు. కవితలు బాగానే చెప్తున్నావు, సినిమాలలో ట్రై అయిపోయినా. నువ్వు నా ప్రేమను ఒప్పుకున్నావు అనుకో, ముందు నిన్ను పెళ్లి చేసుకుంటా, ఆ తర్వాత సినిమా ట్రై చేసి పెద్ద డైరెక్టర్ అవుతా. నువ్వు డైరెక్టర్ కాదు కదా, అట్లీస్ట్ చాయ్ ఇచ్చే బావి కూడా కాలేవురా. ఏంది బంగారం గంత మాట అన్నావు? నేను గొప్పనోడు, నీకు ఇష్టం లేదా? నువ్వు గొప్పోనివి కాదు కదా, గోంగూర పచ్చడి అమ్ముకోవడానికి కూడా సరిపోవురా. నువ్వు అదే మాట మీద బంగారం, నెల రోజులల్లా కోటీశ్వరం నై చూపిస్తా. ఆహా అట్లనా? అయితే నీ జేబులోకి ఒక 100 రూపాయలు తీసిరా. అంటే బంగారం పర్స్ ఇంట్లో మర్చిపోయొచ్చిన. నీ జేబులో ఒక 100 రూపాయలు లేవు కానీ ఈడు పెద్ద కోటీశ్వరుడై చూపిస్తాడు. సరే అదంతా పోని, నన్ను పెళ్లి చేసుకుంటావా ఏదో ఒకటి చెప్పు. నన్ను కాదు, మా ఇంటికి వచ్చి మా అమ్మలను ఒప్పి. అట్లయితే చేసుకుంటావా? సరే ఇలా కాదు, రేపత్తా మీ అమ్మ నాన్న ఒప్పిస్తా, సరేనా? సరే సరే బాయ్. అమ్మా నానా అగో ఎవరో ఇల్లు? ఓహో ఈయననా అమ్మ, ఈయన పేరు రంజిత్. నన్ను ప్రేమిస్తాడటనే, నన్ను పెళ్లి కూడా చేసుకుంటాడట. అందుకే నన్ను కాదు మా వాళ్ళని ఒప్పించమని తీసుకొచ్చిన. నన్ను కాదు మా వాళ్ళని ఒప్పించుకొని చేసుకో. ఏంది పెళ్ళా? ఇక నువ్వు చేతులు ఒప్పుకుంటూ వచ్చినావని నా బిడ్డని నీ చేతిలో పెట్టాలా? నీ దగ్గర ఏముందని నా బిడ్డని నీకు ఇచ్చి పెళ్లి చేయమంటున్నావు? అయ్యో అత్త గంట గరం రావడిది, నీతో తర్వాత మాట్లాడతా, ముందైతే మామతో మాట్లాడి. ఏంది అత్తనా? ఇంకోసారి అత్త అన్నావు అనుకో, అంగబెట్టి గుద్దుతా. నాడు ఇక్కడ చల్లు ఫస్ట్. మామా నమస్తే. నమస్తే అల్లుడు. ఏ నమస్తే ఏంది నమస్తే? పరవన్న అల్లుడంట. అయ్యో ఏమైనా గత గొప్పని కత్తాను. ఏ నువ్వు అడుగురా అసలు. నా బిడ్డని నీకు ఇచ్చావు, పెళ్లి చేసిందా? అత్త మామ అంటున్నావు. అత్త ఒక్క 2 నిమిషాలు నువ్వు ఆగు, నేను మామతో మాట్లాడినాక నీతో మాట్లాడతా. ఏంటిది నువ్వు మాట్లాడేది? బీబీ గోల్ వేసుకోలే అత్త. మామా నీకు మంద అలవాటు ఉందా? ఉంది. ఏ బ్రాండ్ తాగుతావు? ఓసి క్వార్టర్ తాగుతా. ఊసి క్వార్టరా? ఓ పని చేయి, నీ బిడ్డ నుంచి నాకు పెళ్లి చేసినావు అనుకో, బ్లెండర్ స్పై తీసుకుని అత్త, అప్పుడు ఇద్దరం కూర్చొని చైర్స్ అని కొట్టుకుంటూ రావచ్చు. ఇంకా సిగరెట్లు అలవాటున్నాయా? బీడీలు తాగుతా. బీడీలు తాగు మామ, ఈ లోపల మొత్తం ఖరాబ్ అవుతుంది. నా దోస్తులు దుబాయ్లో ఉంటారు, వాళ్ళతో చెప్పి దుబాయ్ సిరీలు తెప్పిస్తా, మంచిగా తాగు, కాలు మీద కాలు వేసుకొని. అట్లనే అప్పుడప్పుడు చెరుకు కూడా తాగచ్చు. నువ్వేం తెప్పించినా నా బిడ్డ నీకు ఇయ్యా. ఏమో మాట్లాడుతున్నావు? బుద్ధిందా నీకు? పిల్లగాడి కానొచ్చిన గిట్లనేనా మాట్లాడు? చెప్పన్నా నీ బిడ్డ కంటే నువ్వే మంచి నువ్వు తెలుసా? సాల్ తీయి, చెవులో పువ్వులు పెట్టిన కాడికి. ఏ పెట్టగానే సిగ్గించారు మా. ఇగో అత్త కోపానికి రాకు, ప్రశాంతంగా ఉందాం. ఇగో నీ బిడ్డ నుంచి నాకు పెళ్లి చేసినావు అనుకో, నీకు చీరలు, నగలు, ఫేర్ అండ్ లవ్లీలు మొత్తం మేకప్ తీసుకొస్తా. ఏమంటావు? అంటే అవన్నిటికి ఆశపడి నా బిడ్డని నీ చేతిలో పెట్టమంటున్నావా? నీ దగ్గర ఏముందని నా బిడ్డని ఇయ్యాలి? సరే అవి కూడా వద్దు, నా పేరు మీద 30 ఎకరాల భూమి ఉంది మా ఊళ్ళే, అది నీ పేరు మీద రాత. ఆ 30 ఎకరాలు వద్దు, నీకు నా బిడ్డని ఇచ్చుడు వద్దు. ఇట్లా పిల్లని అడగ నీకు వచ్చి గివ్వని నా మొగానికి రాపిస్తా అన్నట నీకు నా బిడ్డని ఎట్లా ఇవ్వమంటున్నావు? నాడు నువ్వు ఇక్కడ నుంచి ఫస్ట్ గిట్లుంటాడేనా నిన్ను ప్రేమించింది? మామ ఇదంతా వద్దు మామ, ఆ భూమి నీ పేరు మీద రాత. ఇంకోటి, ఈ అత్తని ఇచ్చిపెట్టు, ఇంకో అత్తని తీసుకొచ్చి నీకు పెళ్లి చేస్తా, సరేనా? ఇచ్చి పెడతావా? ఏం మాటలు మాట్లాడుతున్నావు? అంటే పెళ్ళని మంచి ఇడిస పెడతావా? మంచి అత్తున్నది, మంచిగా అత్త కంటే అందంగా ఉంటది, నువ్వు అనుకు అంతే తీసుకుని అత్త పోయి. అసలు నువ్వు ఏమని ఇక్కడ నుంచి నా బిడ్డని ఇచ్చేదిలే చేసేదిలే. అత్తవా రావా నాతో ఒకటేపు. అత్త మీరు ఒప్పుకుంటేనేమో పెళ్లి చేసుకుంటా, లేదంటే సక్క లేపుకోతా, మళ్ళా మీ ఇద్దరు లేచిపోగా మామ కూడా తీసుకొని పోతాం. విన్నావానే? వింటున్నావా? ఏడికా పోయేది? కాలు చేతులు ఇరుగొడతా బిడ్డ, నాడు ఇంట్లో. అత్త హాస్పిటల్ కూడా కాలు చేతి కూడా నేను కూడా కట్టలు కట్టిస్తా, నేను ఎందుకు బాధపడుతున్నావు? ఫస్ట్ నీ కాళ్ళు ఇరుగొట్టిస్తా, తర్వాత దీని కాళ్ళు ఇరుగొడతా. ఆల్రెడీ కాలు లోపల రాళ్ళున్నాయి, ఏం మాట్లాడుతున్నావు అత్త? నువ్వు వేసుకుంటా అన్నది అవ్వ మానం పోతుంది. వింటున్నావా? పోసా కన్ను విట్రా ఇట్రా. ఇగో నేను కుంటానే కావచ్చు, కానీ నా మనసు మాత్రం బంగారం. కనిపిస్తుంది ఎంత బంగారము. మా ఆలోచించుకో, 2 నిమిషాలు టైం ఇస్తా. నువ్వు అంటేనేమో అత్తుంటది, లేదంటే మాత్రం ఇష్టపెట్టుకు అంతే. సింతయ్య వచ్చిన పులుపు ఎవలే అన్నట్టుంది. ఏంటిది? నాడు
ఏ నువ్వు నడివి నడు ఫస్ట్ నడు నువ్వు నడు ఇంట్లో నడు ఏ నువ్వు బయటకు నడు ఏ అమ్మ ఆగే వాడు మంచోడే నేను పెళ్లి చేసుకోను మన ఆస్తి బంగారం అంతా తీసుకొని వెళ్ళకూడదాం ఇప్పుడైతే ఒప్పుకున్నట్టు హ్యాపీంది ప్లీజ్ అమ్మా ప్లీజ్ అమ్మా ఇగో అల్లుడు నువ్వు ఇంతగానో బతిలాడుతున్నావు కాబట్టి నా బిడ్డని నీకే ఇచ్చి పెళ్లి చేస్తా కానీ ఒక షరతు ఏంటిదత్తా ఇగో నీ దగ్గర ఉన్న భూమి పైసలు నగలు అన్ని ఫస్ట్ నా బిడ్డకు పేరు మీదే వేయాలి సరే చేస్తా తల్లి ఇంకొక మాట కూడా ఇయ్యాలి అల్లుడు ఏంటిదత్తా ఇగో మీ మామకు ఇంకో పెళ్ళని తెస్తాను ఆ పని మాత్రం చెయ్యకు సరే అత్త నువ్వు ఇంత అడుగుతున్నావు కాబట్టి తీసుకురాంతి ఏమంటామో అంతే కదా మరి. మరి ఇంకేం వెళ్ళి పెట్టుకుంటే భరత్లో డ్యాన్స్ చేసి అందరం ఇంకేం ఓకే సరే గాని ఇక అందరు ఇంట్లోకి వారు పోతా